ఈరోజు ఈ శ్రీరాంపూర్ గ్రామంలో ఏదైతే సంగం శ్రీరాంపూర్ గ్రామంలో 24 దళిత కుటుంబాలను వెలివేయడం జరిగిందో వీళ్ళ దగ్గరికి బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ జోన్ కోఆర్డినేటర్గా నేను ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళను ఒక వీడీసీ గత కొన్ని రోజుల నుంచి చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. వీళ్ళకు పాలు అమ్మకుండా, కిరాణా షాప్ సామాను అమ్మకుండా వీళ్ళు పూర్తిగా ఇబ్బంది పెట్టి వీరిని గ్రామాల నుంచి అంటే రాజకీయంగా ఏదైతే సర్పంచ్ గారు రాజ్యాంగబద్ధంగా గెలిచిరో సర్పంచ్ మాట నడవకుండా ఒక వీడీసీల ఆగడాలు రోజు రోజుకు పెచ్చిమీరుతున్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేయడానికి ఒప్పుకోకపోవడంతో వీళ్ళు ఈ కుట్ర పన్ని వీళ్ళను 24 కుటుంబాలను వెలేయడం జరిగింది. కాబట్టి ఈ వెలివేత ఎత్తివేసే వరకు దళితుల పక్షాన, ఈ బహుజనుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళ కోసం పోరాడుతుంది. కాబట్టి వీళ్ళని మళ్ళీ తిరిగి గ్రామాలలో పూర్తిగా వాళ్ళు మంచిగా జీవించేటట్టుగా ఈ విడిసి కానీ సర్పంచ్ కానీ వాళ్ళకు సరైన రక్షణ కల్పించకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా జిల్లా వ్యాప్తంగా ఉద్యమం